నాకు చాలా డేస్ నుంచి కొంతమంది సబ్స్క్రైబర్స్ డిఐఎంఎల్ వ్లాగ్స్ చెయ్యక్క, డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ చెయ్యి అని అడుగుతున్నారు. సరే అడుగుతున్నారు కదా అని ఒక రోజు నేను ఎక్కడికెళ్తే అక్కడికి నా వెనకాలే వేరెవర్ యు గో నెట్వర్క్ ఫాలోస్ అన్నట్టు కెమెరాని తిప్పుకుంటూ వెళ్ళి డిఐఎంఎల్ వ్లాగ్ చేసి అప్లోడ్ చేసా కానీ మళ్ళీ అవే కమెంట్లు వస్తున్నాయి డిఐఎంఎల్ చెయ్యి అని. మేబీ చేసింది వాళ్ళు చూడలేదేమో అనుకుని రిప్లై చేసి ఇట్లా లాంగ్ వీడియో చేసి పెట్టా ఛానల్లో ఏంది వెళ్ళి చూడు అంటే వాళ్ళు ఏం రిప్లై చేశారు తెలుసా, అక్క లాంగ్ వీడియోస్ వద్దు షార్ట్ వీడియో చెయ్యి, డిఐఎంఎల్ షార్ట్ వ్లాగ్స్ చెయ్యి అంట. అంటే 10 నిమిషాలు నీ మొహం చూసి ఓపిక మాకు లేదు, చెప్పేది ఏదో 1 minute లో చెప్పి దొబ్బేయి అని పొలైట్గా చెప్తున్నారు. ఓకేరా నాన్న హ్యాపీగా ఉండండి, మీ హ్యాపీనెస్ నాకు కావాలి, 1 minute వీడియో చేయడమే చాలా ఈజీ 10 minutes కన్నా. బట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత నేను ఒకటి గమనించాను, వాళ్ళకే కాదు జనరల్ గా అందరికి పేషెన్స్ లెవెల్స్ భలే తగ్గిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం అటెన్షన్ స్పాన్ కూడా అసలు ఎక్కువ ఉండట్లేదు. ఏదో థియేటర్కి వెళ్తే డబ్బులు ఇచ్చాం కాబట్టి చచ్చినట్టు 2 గంటలు కూర్చొని సినిమా చూస్తాం కానీ ఇంట్లో నేను టీవీ ఆన్ చేసుకొని సినిమా చూసింది కూడా లేదు. ఎంతసేపు షార్ట్స్ రీల్స్ ఇవే. ఒకవేళ ఆ రీల్ 1 minute కన్నా ఎక్కువ ఉందంటే 1 minute చూడలేక ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్ వచ్చిందిగా 2x స్పీడ్, అది పెట్టుకుని ఫాస్ట్ గా చూసేయడం, నెక్స్ట్ కంటెంట్ కి వెళ్ళిపోవడం. ఇట్లనే కంటిన్యూ అయితే ఏమైపోతాం అంటే మనకు ఓకే మనందరూ చదువులు అయిపోయాయి అంతా అయిపోయింది, బట్ ఇప్పుడు స్కూల్ ఆర్ కాలేజెస్ లో ఉన్న వాళ్ళకి అసలు కాన్సన్ట్రేషన్ ఎట్లుంటది? ఇంత తక్కువ అటెన్షన్ స్పాన్ తో వాళ్ళు క్లాస్లు ఏం వింటారు, ఏం చదువుకుంటారు? ఊహిస్తేనే భయంకరంగా.